హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి క్రోనిస్ ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్, థర్డ్ కంపెనీ ఎంటాస్ ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది, నాకు మోటివేషన్గా ఉండి ఇంకా ఇటువంటి ఫర్దర్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జాబుల గురించి చాలామంది చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషనే కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మనకి క్రోనిస్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ క్రోనిస్ ఫార్మా హైదరాబాద్కి మనకి జాబ్కి ఆ కంపెనీ హైదరాబాద్ కంపెనీలోకి తీసుకోవడానికి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారు. జూలై 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి క్రోనిస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జిఎంఆర్ ఏవియేషన్ సెజ్ యూనిట్ నెంబర్ సర్వే నెంబర్ 99/1 మామిడిపల్లి, శంషాబాద్ మండల్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి కంపెనీ అనేది ఉంటుంది. అక్కడే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం కూడా జరుగుతుంది. సేమ్ ఇంటర్వ్యూలు నిర్వహించే లొకేషన్లోనే మనకి జాబ్ లొకేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోకి మనకి వీళ్ళు తీసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వీల్ ఫిల్లింగ్ ఆపరేటర్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. డిజిగ్నేషన్ ఆపరేటర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు మనకి ఇంటర్వ్యూకి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనకి వాళ్ళు స్కిల్స్ నాలెడ్జ్ అనేది క్యాపింగ్ మిషన్స్ గురించి, ఎస్ఓపిస్ గురించి, రెగ్యులారిటీ స్టాండర్డ్స్ గురించి, తర్వాత మెయింటైన్ ఆస్పెక్ట్స్ క్యాండిడేట్స్కు కండిషన్స్ గురించి, తర్వాత కానట్టు ఇన్ ప్రాసెస్ క్వాలిటీ చెక్స్ గురించి, శాంప్లింగ్ మైక్రోబయల్ టెస్టింగ్ గురించి, జిఎంపీ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంది, సేఫ్టీ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉన్నది, తర్వాత రొటీన్ క్లీనింగు, మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ గురించి మనకి నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంది, వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మహేష్ ఫోన్ నెంబర్ ఇచ్చారు 7337445197. ఈ నెంబర్కి మీకు కాంటాక్ట్ అయినట్టయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్రోనిస్ ఫార్మాలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్. ఈ కంపెనీలో ఇంటర్వ్యూ అనేది జూలై 5వ తారీఖు 6వ తారీఖు అనేది ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టైం వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ జాబ్ లొకేషన్ కూడా ఒక దగ్గర. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ 586 అండ్ 231 నియర్ ఎస్కేఎఫ్ బేరింగ్, బాల్వా, బగోడారా, NH8A, కేరళ, బాల్వా, అహ్మదాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా ఒకటి ఇచ్చారు. మెయిల్ ఐడి వచ్చేసి hr.rednex@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు అవి చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి కాంటాక్ట్ అవ్వాలంటే ఈ ఇంటర్వ్యూ ఫోన్ నెంబర్ ఇచ్చారు 8799692591. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అడిగితే వాళ్ళు డైరెక్ట్గా మీ ఫోన్కు ఈ కంపెనీలో ఇన్ఫర్మేషన్ అనేది జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఈ కంపెనీలో ఎంప్లాయీ బెనిఫిట్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అట్రాక్టివ్ హెచ్ఆర్ పాలసీస్ అనేది మనకి అన్ని కంపెనీల మీద వీళ్ళు పాలసీస్ బెనిఫిట్స్ అనేది బాగుంటాయని చెప్తున్నారు హెచ్ఆర్ పాలసీ. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. కంపెనీలో డిపార్ట్మెంట్ రోల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. క్యూఏ మేనేజర్గా రోల్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో బీఫామ్ ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉండాలి. 9 to 10 years ఎక్స్పీరియన్స్. క్యూసీ హెచ్పిఎల్సి డిపార్ట్మెంట్లో రోల్ వచ్చేసి కెమికల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఎనాలిసిస్ ఇంక్లూడింగ్ ఆపరేషన్స్ ఆఫ్ హెచ్పిఎల్సి రోల్ అనేది ఉండాలి. ఎంఎస్సి అండ్ బీఫామ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్యూఏ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ అండ్ ఐపీక్యూఏ రోల్ అనేది ఉండాలి. ఎంఫార్మ్ బీఫార్మ్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడు ఫ్రెషర్గా తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ క్వాలిటీ సిస్టమ్ కండక్ట్ ఇంటర్నల్ ఆడిట్స్ మేనేజ్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ వీటి గురించి అనేది మనకి క్యూసీ డిపార్ట్మెంట్ వర్క్ విత్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ల గురించి మనకి తెలిసినట్లయితే మనకి స్కిల్స్ అనేది వీటి మీద నిర్వహించి మనకి ఆర్ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. బీఫార్మ్ ఎంఫార్మ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ గురించి ఇంక్లూడింగ్ సేల్స్ గురించి మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్స్ గురించి మెయింటైన్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ గురించి వీటి గురించి షేక్ హోల్డర్స్ గురించి పార్ట్నర్స్ డెవలప్మెంట్ సబ్మిట్ వీటి గురించి క్లియర్గా తెలిసినట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మ్ అండ్ ఎంఫార్మ్ క్వాలిఫికేషన్ ఉండాలి. 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ ఆఫీసర్గా తీసుకుంటారు. టాబ్లెట్స్ క్యాప్సల్స్ ఓవరాల్ లిక్విడ్ ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ వీటి గురించి అనేది మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొడక్షన్ ఆఫీసర్గా తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ ఎంఎస్సీ అండ్ బీఫార్మ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వేరే ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ వచ్చేసి రా మెటీరియల్ గురించి ప్యాకింగ్ మెటీరియల్ గురించి డిస్పాచింగ్ గురించి మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ ఫార్మా ఫంక్షన్స్ ఎక్స్టర్నల్ ఉండాలి. తర్వాత బీఎస్సీ అండ్ బీకామ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాఫిక్స్ డిజైనర్గా ఫార్మర్ ప్రోడక్ట్ ప్యాకింగ్ డిజైన్కి కలిగి ఉండాలి. సోషల్ మీడియా పోస్ట్ డిజైన్ అండ్ ప్రింట్ మీడియా గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. తెలిసి ఉండైతే ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. క్వాలిఫికేషన్ ఫార్మా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి 3 months ప్లేసిఫ్లు తర్వాత ఆర్గనైజ్ రిలీవింగ్ లెటర్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలకు అనేవి పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నట్లయితే మనకి రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్లో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇంటస్ ఫార్మాస్యూటికల్స్. ఈ కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది విర్చువల్ వర్క్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మనకి అప్లికేషన్ అనేది 4వ తారీఖు లోపల పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ ఈ లింక్ అనేది ఉంటుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. జూలై 5వ తారీఖు సాటర్డే రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మనకి అప్లికేషన్ 4వ తారీఖు లోపల అప్లికేషన్ పెట్టుకోవాలని చెబుతున్నారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలవటం జరుగుతుంది. వీళ్ళు నోట్ ఇచ్చారు ఫార్మాస్యూటికల్ డస్ నాట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్గా కూడా వీళ్ళు ఫీజులు ఏమి వసూలు చేయట్లేదు అనేది చెప్పడం జరుగుతుంది. మనకి పొజిషన్లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిల్లింగ్ డిపార్ట్మెంట్లో ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటస్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఇవి క్లిక్ చేసినట్లయితే మీరు ఇంటస్ ఫార్మాలోకి వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు మొత్తం క్రోనోస్ ఫార్మా రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్ తర్వాత ఇంటస్ ఫార్మాస్యూటికల్స్ ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండడం అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.